బాధ్యత వచ్చేస్తుంది. మనకి తర్వాత ఏంటి ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే జీవితం చాలా తెలియదు. వివాహం చేసుకోవాలంటే అనగా ఏం కావాలన్నా ఎదురమ్మా మీ తేజస్సు మీ వాగ్దాడి చూసుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇవన్నీ శక్తి కలిగిన వాడిని వివాహం చేసుకుంటే నాకు కుటుంబమే ఎంత తేజస్సుకోగలుగుతారో ప్రపంచాన్ని శాసిస్తారు. అటువంటి కుమారుడు మీలాంటి తేజస్సు కలిగినవాడు వాగ్దాడి కలిగినవాడు నాకు కావాలి. మామూలు పోరాటం మనం ఏం చేస్తాం? రాష్ట్రాలు స్వామివారు వెళ్ళదు. మనం కాస్త ఆలోచించే అవకాశం ఉంటుంది. ముందు మొహమాటం లేకుండా మాట్లాడకూడదు. కానీ వివేకంతో ఆలోచన కాదు కదా. పెళ్లి చేసుకోవడానికి వెళ్ళడానికి మనలాంటి వాళ్ళు చాలా విలువలు అవసరం. పెళ్లి చేసుకుంటూ ఆయన ఇచ్చిన సమాధానం ఒక్కడే నాకు జగన్ కాదు. అవునా నన్ను వివాహం చేసుకుంటే నాలాంటి చేసుకోగలిగిన కుమారుడు కూడా ఒక పని చేయదు. నన్ను ఇప్పుడే నేను లండన్ తీసుకొని నేనే కొడలేదు.